8వ రోజు ఓదార్పు యాత్రలో భాగంగా వైఎస్ జగన్ ప్రస్తుతం రామలమ్మ కుటుంబాన్ని ఓదార్స్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న ఓదార్పు యాత్ర ప్రస్తుతం కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది. గత 7 రోజులుగా కృష్ణా జిల్లాలో జగ్గపేట నియోజకవర్గం నుంచి ప్రారంభమైన ఓదార్పు యాత్ర ప్రస్తుతం మైలవరం సమీపంలో ఉన్న కుంటుముక్కల గ్రామానికి చేరుకుంది. కుంటుముక్కల్లో రాములమ్మ చనిపోయింది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన 3వ రాజశేఖర రెడ్డి అంతిమయాత్ర దృశ్యాలు ఇక్కడ అక్కడ గుర్తుకోవడం జరిగింది. రాజశేఖర రెడ్డి అంటే ఈమెకు రాములమ్మకి ఇంటి నిర్మాణం కూడా హెచ్చరించడం జరిగింది. అంత ముందు అంతా కూడా పూర్తి వీరంతా కూడా కూలీ పనులు వ్యవసాయ కూలీగా ఉండే కుటుంబం వీరిది. ఇంటి నిర్మాణం చేసుకోలేని దుస్థితిలో ఉన్న సమయంలో రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన గృహ నిర్మాణ పథకం ద్వారా వీళ్ళు జరిగింది. అంతేకాదు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ధి పొందడం, అట్లాగే రేషన్ కార్డు తీసుకోవడం ఇవన్నీ కూడా వారికి ఎంతో కృతజ్ఞత భావంతో వైఎస్ రాజశేఖర రెడ్డికి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ మిస్ అయిందన్న సమాచారం తెలిసిన తర్వాత ఆ దృశ్యాలన్నీ కూడా టీవీలో చూసి రాములమ్మ కుప్పగూలు పెట్టి కుటుంబ సభ్యులు వెంటనే ఆమె మైలవరంలోనే హాస్పిటల్ తీసుకెళ్తున్న సమయంలో అప్పుడే మార్గ మధ్యలోనే చనిపోవడం జరిగింది. అంత ముందు నుంచి కూడా గత 3 రోజులుగా కూడా రాజశేఖర రెడ్డి మిస్ అయిన సమాచారం తెలిసి బోర్మని ఏడుస్తూనే ఉంది. కూలి పనులు వ్యవసాయ పనులు కూడా మానుకొని మరి ఇంటి దగ్గర ఉన్న పరిస్థితి లేదు. అంతగా ప్రేమాభిమానాలని రాజశేఖర రెడ్డి మీద పెంచుకుంది. అలాంటి రాములమ్మ చనిపోవడంతో ప్రస్తుతం కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం మన దృశ్యాలు చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి రాములమ్మ కుటుంబ సభ్యులను ఓదార్స్తున్నారు. రాములమ్మ కుమారుడు ఉన్నాడు. అతను మైలవరంలోని రైతు బజార్ లో ముఠా కూలీగా పనిచేస్తున్నాడు. అతను సంపాదించిన దాంతో కుటుంబం గడవాల్సిన పరిస్థితి అంత ప్రేమ కుటుంబం. అయితే రాజశేఖర మీద కానీ ఆ కుటుంబం మీద ఉన్న అభిమానం మాత్రం వారికి ఏమాత్రం తగ్గలేదు. మొదటి నుంచి కూడా ఈ జిల్లాలో రాజశేఖర రెడ్డి వచ్చినప్పటికీ లేదా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో కూడా జగ్గపేట వరకు కూడా వచ్చి కుటుంబ సభ్యులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి చూసి వచ్చిన సందర్భం ఉంది. ఎందుకంటే అప్పటి నుంచి కూడా ఉన్న ఆ కృతజ్ఞత భావాన్ని వారు ఈ విధంగా తెలుపుకుంటున్నారు. ప్రస్తుతం కుంటుముక్కల్లో ఓదార్పు యాత్ర కొనసాగుతుంది. వాస్తవానికి కుంటుముక్కలకు నిన్న ఉదయం రావాల్సిందే. అయితే ఓదార్పు యాత్ర షెడ్యూల్ ఎప్పటికప్పుడు మారుతుంది. ఒకవైపు భారీగా వర్షం పడుతున్నప్పటికీ జనాదరణ నిండుగా కొనసాగుతుంది. గ్రామాలన్నీ కదిలి వచ్చి జగన్మోహన్ రెడ్డిని సాధారణంగా స్వాగతం పలుకుతున్నారు. ఘనంగా స్వాగతం పలుకుతూ తమ గ్రామాల్లో తీసుకెళ్తున్నారు. నిన్నటికి చూసుకుంటే మొత్తం 7 గ్రామాలు అన్షెడ్యూల్ లో ఉన్న గ్రామాలు 7 గ్రామాలకి జగన్మోహన్ రెడ్డి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కడెక్కడ జగన్ కాన్వాయ్ అర్థం తిరిగి మా గ్రామానికి రావాల్సింది అన్నట్టు వారు పట్టుబడడంతో మొత్తం షెడ్యూల్ అంతా మారిపోతుంది. దీంతో కుంటుముక్కలకు 24 గంటలు. రైట్ రవీందర్, మొత్తం మీద ఓదార్పు యాత్రకు సంబంధించిన వివరాలవి. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్మ యుద్ధం మొదలైంది అని చెప్తోంది. ఆ యుద్ధం ఎలా సాగబోతోందో మరి కాసేపట్లో చూద్దాం. స్టే ట్యూన్డ్.